ప్రెస్ వాళ్ళని లోపలికి రమ్మని డిమాండ్ చేస్తున్నాడు. నీ డిమాండ్ ఏంటి? 2 న్యూస్ ఛానల్స్ అన్ని లాస్ లో నడుస్తున్నాయ్యా. ఓనర్లు వేరే గత్యంతరం లేక రన్ చేస్తున్నారు. సగం ఓకే. లిక్విడ్ సరే, ట్రై చేస్తా మరి. ఏంటి సార్ 1,00,000 అడుగుతున్నాడు, మీరు ఒప్పేసుకున్నారు? ప్రభా, ఒకడేం చేస్తున్నావు నువ్వు? అడిగితే సీనియర్ గీనియర్ అని కథలు చెప్తావు. నిన్నొచ్చిన అబ్బాయి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకోబోతున్నాడు. 1000 రూపాయలు ఇంక్రిమెంట్ కూడా. అక్కడ ఎవరి వెనక తిరుగుతున్నావు? ఓ మెయిన్ సోర్స్ తో మాట్లాడుతున్నాను మేడం. లైఫ్ టైం లైవ్ ఆపర్చునిటీ. కానీ 10 లక్షల రూపాయలు లిక్విడ్ గా అడుగుతున్నాడు. బిలో ద బెల్ట్ దిగి ఎంతో ప్రయత్నించాను, అస్సలు తగ్గట్లేదు మేడం. ఓకే చెప్పు, ఇచ్చి పంపిస్తాను. ఓకే మేడం. నీ 1000 రూపాయల ఇంక్రిమెంట్ తో నేను 4 గేసుకోనా? బ్లడీ ఫూల్. హయ్యర్ పోస్టులు మొత్తం అంతటా ఇలాంటి మేధావుల్ని వెతికి మరీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. చావని ప్రజలు చావని. నేను కొన్నాళ్ల వరకు ఏ హయ్యర్ పోస్ట్కి వెళ్ళాలనుకోవట్లేదు. ఏంట్రా లుక్, 1000 రూపాయల ఇంక్రిమెంట్, 10 ఏళ్ళ లిక్విడ్ వస్తుంది, తీసుకుని ఉంచు. అయినా మనిషికి ఇంత స్వార్థం ఎందుకు సార్? అదా బెస్ట్ ఎంప్లాయీ. స్వార్థంగా ఉన్నందువల్లే వాడు అసలు మనిషి అయ్యాడు. నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఓ గ్లాస్ తీసుకునిరా. ప్రభా, కొద్దో గొప్ప కంటెంట్ ఉంటే మా మొహాన్ని కొట్టచ్చుగా. బ్యాంకు ముందు సెల్ఫీ దిగి మీ ఛానల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టు. ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్ వాడైనా సంపాదించుకుంటాడు. చూస్తున్నాను, చెప్పు. సార్, లైవ్ ఎలాగైనా కట్ చేయమని చెప్పి చైర్మన్ని కాపాడండి సార్. 15% కమిషన్ తీసుకోవడానికే తలపురాణం తోక్కొస్తోంది. మీరు అంత తేలిగ్గా 25,000 కోట్లు ఎలా కొట్టేశారా? మా బాబు చదువుకోమన్నప్పుడే విని ఉండాలి. సారీ నాన్న, బిఏ అమౌంట్లో సగం కావాలి, లేదా మీరే చూసుకోండి. నేను మీకు తప్పకుండా ఇప్పిస్తాను సార్, కాపాడండి ప్లీజ్. నాన్నగారు చదువా పవర్ అని అడుగుతారు కదా సార్. ఏం కమిషనర్ ఏంటి? డీజీపీ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేస్తే తీవా? ఈ లైవ్ రాకూడదు. పోలీసులు లోనకు పంపు. ఆ నెత్తికొచ్చి. సారీ సార్, ప్రజల ప్రాణాలకు ఆపద వస్తుంది. చెప్పింది చెయ్యి, నేను చూసుకుంటాలే. మీరు చెప్పింది అలాగే టైప్ చేసి ఓ సంతకం పెట్టి పంపండి. పోలీసులు లోపలికి పంపిస్తాను. జీ విన్నారా? ఏం చేయమంటారు? ఎప్పుడు చేసేదే. మరి చేసేద్దామా? ప్రభా, ఈ పని చేస్తే 2 కోట్లు ఇస్తాను. సమజ్గా అర్థమైందా? సార్ ఎంత అన్నారు? 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల? ఎస్, ప్లీజ్ హెల్ప్. డన్. ఏ ప్రభా, 10 నిమిషాల్లో లోపలికి వెళ్ళాలి. నువ్వు కెమెరా. నేనెందుకు లోపలికి? వెళ్ళాలి. మా సార్ లోపలికి వెళ్తే దుమ్ము దులిపేస్తారు, నో డౌట్. వెళ్ళండి బెస్ట్ ఎంప్లాయీ. ఏం మాట్లాడుతున్నావు? నేను లోపలికి వెళ్తే ఛానల్కి న్యూస్ ఓడిస్తాడు. మీరు వెళ్ళండి. రిస్క్ అయ్యా. ఏ యాంటోని కూడా లోపలికి వస్తున్నాడు. ఇంతవరకు పబ్లిక్ అవన్నీ చంపినవాడు నిన్ను మాత్రం చంపుతాడా? 1 కోటి రూపాయలయ్యా. 50 లక్షలు నాకు, 50 లక్షలు నీకు. 50 లక్షలా? సరే, అది చూసేద్దాం. ఎందుకు అందరినీ ఇలా కూర్చోపెట్టావు? ఏదైనా సరే అగ్రిమెంట్లో సైన్ చేసి మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇది. చదివి సంతకం పెట్టండి. లెటర్స్ ఇంత చిన్నవిగా ఉన్నాయేంటి? మీ బ్యాంక్ ఫామ్ లో అక్షరాలు ఏ సైజు అదే సైజు చైర్మన్ సార్. ఏంటి ఆంటనీ, బయట మన ప్లాన్ ప్రకారం అంతా పక్కాగా జరుగుతుందా? ప్రెస్ అది ఎందుకు? ప్రజల ముందు లైవ్ గా ప్రూవ్ చేయబోతున్నా. లైవ్ కి అసలు ఒప్పుకోను. సంతకం పెట్టారు చైర్మన్. మీ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయొచ్చని సంతకం పెట్టారు. ఈ రూల్ కూడా
మీ యో బ్యాంక్ అకౌంట్ ఫామ్ నుంచి తీసిన రూలే సార్. లైవ్ రెడీ సార్. నువ్వు ఊరుకోవయ్యా. నేనేం చేస్తాను? ప్లీజ్ లైవ్ ఏం అక్కర్లేదు, నన్ను క్షమించి వదిలేయండి. క్షమించి వదిలేద్దాం అనుకుంటే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది సార్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. నీ మ్యూచువల్ ఫండ్ లో ప్రజలు పెట్టుబడి పెట్టిన 25,000 కోట్లు ఎక్కడా? దానికి నా బ్యాంకుకి సంబంధమే లేదు సార్. ఫామ్ మీద మీ బ్యాంక్ పేరు రాస్తుంది, యో బ్యాంక్ రిలై మ్యూచువల్ ఫండ్ అని. అందులో మా షేర్ 40%, మిగతా 60% వాళ్ళది. సార్ పోనీ నేను అర్థమయ్యేలా చెప్పనా? ప్లీజ్ సార్, మా కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నదమ్ములు లాంటివి. తమ్ముడు తప్పు చేస్తే అన్నేం చేస్తాడు పాప? నా తమ్ముడు తప్పు చేస్తే ఇలాగే కొట్టి మరీ అడుగుతా. ఉదాహరణ తప్పు చెప్పాను, క్లియర్గా అర్థమయ్యేలా ఇంకో ఉదాహరణ చెప్తాను. జీవితంలో పైకి వస్తాడని ఓ పిల్లాన్ని దత్తత తీసుకుంటావు, వాడు బేవర్స్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? సరిగ్గా పెంచడం తెలియనప్పుడు ఎందుకు నా దత్తత తీసుకోవడం? ఉదాహరణలే వద్దు సార్, తిన్నగా విషయానికి వస్తాను. మాకు 40% లాసేగా. అప్పుడు ముందు నువ్వేగా అడిగుండాలి. మీరే మాట్లాడుకోండి. సి వైలెన్స్ తప్పు, చేయి చేసుకోకూడదు. కరెక్ట్ గా సమాధానం చెప్పలేదంటే కొట్టచ్చని అగ్రిమెంట్ లో ఉంది, సంతకం పెట్టారు. చెప్పండి, డబ్బు ఎక్కడా? నీ చెప్పేది అర్థం కావట్లేదా? నేను మీలాగా లాస్ అయిన వాడినే, నన్ను అడిగితే ఎలా చెప్పను? అయితే మరి ఎవరిని అడగాలి? ఆ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ హర్షాని కదా అడగాలి. ఓ, ఆయన అడగాలన్నమాట. అప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఓనర్ హర్ష ఎక్కడున్నా సరే షోకి రావాలి. వెళ్దామా సార్? కిడ్నాప్ చేసి వెళ్తామని అడుగుతావా? పోనీ. తర్వాత చైర్మన్ వచ్చే వరకు చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. శంకర్, వరదాన్ని చూసావా? అసలే వడ్డీ ఎలా కట్టాలని ఆలోచిస్తుంటే వాడెక్కడ వీడెక్కడ నన్ను అడుగుతావేంటి? పోయా. చెప్పు శంకర్, డబ్బులు ఇస్తాను. విషయం కొంచెం పెద్దది. ఉదయం 4 సహాయం పోటీ తీసుకుని లోనికి వెళ్ళాడు సార్. సార్, సరిగ్గా చైర్మన్ బ్యాంక్ వచ్చి వెళ్ళిన అన్ని రోజుల సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది. అదే డేట్లో రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కెమెరాస్ లో రికార్డ్ అయి ఉంటుందిగా, ఆ ఫుటేజెస్ తీయండి. తరువాతి చైర్మన్ రాక ఆలస్యం అవుతున్నందువల్ల వాడుకదారులు యో బ్యాంక్ కి సంబంధించిన సమస్యలుంటే అడగచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసి 5,000 వేసి ఉంచాను. 10 నెలల తర్వాత డబ్బులు తీయడానికి వస్తే అకౌంట్ లో ఏమీ లేదు. అడిగితే ఏదేదో చెప్తున్నారు ఈయన. జీరో బ్యాలెన్స్ అకౌంట్లని క్యాన్సిల్ అయ్యాయి. మినిమం 5,000 అకౌంట్ లో ఉండాలి. అకౌంట్ లో 5,000 ఉండేదిగా సార్. ప్రతి నెల SMS ఛార్జీలు 40 రూపాయలు. 5,000లో మొదటి నెల SMS ఛార్జీలు 40 రూపాయలు తీసేస్తే 4,960గా ఉంటుంది. ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ లేదుగా, దానికి ప్రతి నెల 500 ఫైన్. 10 నెలల్లో 5,000 రూపాయలు ఖాళీ. ఇప్పుడు ఆవిడే కదా మాకు డబ్బులు ఇవ్వాలి. ఇస్తారు. ఏమయ్యా, హుండీలో వేసి ఉంచిన డబ్బు అలాగే ఉండేది కదయ్యా. సార్, ఫోన్ చేసి టార్చర్ పెట్టి క్రెడిట్ కార్డు అంటకట్టారు సార్. ఇంతకు ముందైతే ఫ్రెండ్స్ అడిగి తీసుకుని మేనేజ్ చేసేవాడిని. కార్డు ఉంది కదా అని 50,000 స్వైప్ చేశాను. ఈ రోజుకి 3 లక్షలు అప్పు ఉంది, తీర్చలేకపోతున్నాను సార్. చక్రవడ్డీ తీసుకునేవాడైనా అడిగితేనే అప్పిస్తాడు. వీళ్ళు ఫోన్లు చేసి చేసి ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి అప్పులు అంటగట్టి సావగొడుతున్నారు సార్. తీసుకున్న లోన్ ఎప్పుడో కట్టేశాను సార్. ఇంకా 4 ఏళ్ళు కట్టాలి, వడ్డీ ఎక్కువైందంటున్నారు సార్. మీరు మొదలు పెట్టండి సార్. ఇప్పుడు కూడా కొట్టు అనే అంటున్నావు, డబ్బులు ఇవ్వవు కదా? నన్నెందుకు చూస్తున్నావు? అగ్రిమెంట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అన్నిటినీ చదవాలి. సార్, అప్లికేషన్ ఇచ్చి సంతకం పెట్టమన్నారు సార్. సంతకం పెట్టాను, అందులో ఏం రాసిందో నాకేం తెలుసు. ఈయన చదవకపోతే బ్యాంక్ ఎలా రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఎందుకు కొట్టా? హర్ష ఎందుకు ఇంకా రాలేదు? అయితే నన్నెందుకు కొడుతున్నావు? హర్ష ఇక్కడికి 15 నిమిషాల్లో రాకపోతే కొట్టచ్చు అని అగ్రిమెంట్ లో రాస్తుంది. చదివి చూపించండి మేనేజర్ సార్. నేను అది చదవలేదే. దానికి నేనెలా బాధ్యునవుతాను చెప్పండి? మీరే కదా చదివి సంతకం పెట్టుండాలి. రాసుంది సార్.
కెమెరా ప్రజల డబ్బు 25,000 కోట్లు ఏమైంది? ఈయనకి కూడా 40% లాస్ అంట పాపం. యాంటో సార్, స్టేషన్లో దొంగను ఎలా విచారిస్తారు? కొట్టేసారు, విచారిస్తాం. ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉన్నావు. గొప్పోళ్ళని కొట్టడం అంటే 1000 రూపాయలు దొంగిలిస్తే పట్టుకు కొడతారు, 25,000 కోట్లు దొంగిలిస్తే చూసి భయపడతారు. మొదలెట్టండి సార్. ఓకే సార్. ఇలాంటి వాళ్ళని బాగా వేయాలి. సరిపోలా కొమ్ము కొమ్ము బాగా కొమ్ము వదలబాక. సరిపోలా. త్వరగా ఇంటర్నేషనల్ వాటర్లోకి పెడితే తప్పించుకోవచ్చు. మ్యాటర్ చాలా పెద్దది. చెప్పిస్తాను. 25,000 కోట్ల ప్రజల డబ్బు ఎక్కడా? లాస్ అయింది. ఎలా అమ్మా? సార్ పెట్టుబడి పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్ సెట్ మార్కెట్ రిస్క్ అని చెప్పే కదా సార్ వీళ్ళ రెప్స్ జాయిన్ చేస్తున్నారు. నిజమా? ఓ రెప్కి ఫోన్ చేయండి. సరే సార్. హలో, యువర్ బ్యాంక్ శ్రవణ్ణి. ఎవరు? సార్ నమస్కారం. నా ఫ్రెండ్ మీ నంబర్ ఇచ్చాడు. ఓ 2 లక్షల రూపాయల డబ్బు ఉంది, దాన్ని ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలి. చేసేద్దాం సార్. కొత్తగా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వచ్చింది, అందులో వేద్దాం సార్. అది రిస్క్ అని ఏ పిచ్చోడు చెప్పాడు? డబ్బుకి నేను గ్యారంటీ. ఇలా చూడండి సార్, ఎవరిని ఎలాంటి ఐడియాలు అడగండి, కన్ఫ్యూజ్ చేసేస్తారు. నేనే మీ దగ్గరికి వస్తాను. కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా శ్రవణ్? టీవీ వాల్యూమా? ఎందుకు? ఇక్కడికి ఎగవకూడదు సార్. నువ్వు పనిచేసే బ్యాంకుని ఇక్కడ దోచుకుంటున్నారు. చెప్పా, అది కూడా తెలియకుండా నువ్వు కస్టమర్ వెంట పడుతున్నావా? సార్ సార్ టార్గెట్ ఇస్తున్నారు సార్, మమ్మల్ని చేయమంటారు సార్. ఇలా అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఇరికించడం న్యాయమా? మేము అబద్ధం చెప్పట్లేదు సార్, లైట్ గా నిజాన్ని దాస్తున్నాం అంతే కదా. ఇదంతా నీ ట్రైనింగ్. మీ వెబ్సైట్ టార్గెట్లు పెట్టి పరోక్షంగా తప్పు చేయమని రెచ్చగొడుతున్నారు. సి మా కస్టమర్స్ మోసపోలేదు, మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. మేము సునీల్ అనే వ్యక్తి బ్రోకరేజ్ కంపెనీ ద్వారా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాం. లాస్ అయింది అంతే సార్. ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టుండొచ్చుగా. షేర్ మార్కెట్ లో ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టుండొచ్చు కదా. అది మీరు సునీల్ సార్ని అడగాలి. ఓ, ఆయన్ని అడగాలన్నమాట. మిస్టర్ సునీల్ ఎక్కడున్నా షోకి రావాలి. హలో, ఆయన ఇండియాలో లేరు, ఆయన మొరీషియస్ లో ఉన్నారు. కాదే, పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ లో కార్ డిక్కీలో పడుకుని ఉండడం చూసేనే. ఆఖరి సార్ అడుగుతున్నాను, చెప్పకపోతే గొంతు కోసి సముద్రంలో పారేస్తాను. ముందు ఏసీ సారే పోటీ అడిగారు, ఆ తర్వాత వేరే టీం వచ్చి 3 కోట్లు ఇచ్చి. 3 కోట్ల? అవును, 2 టన్నుల ఆర్డిఎక్స్. పేరితే వైజాగ్లో ఒక ఏరియానే ఉండదు. చూడు కన్నా, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. సిటీ అల్లకల్లోలం అవుతుంది. బ్యాంకు చుట్టూ ఆల్రెడీ మనం చెక్ చేసాం. బ్యాంకుని కనెక్ట్ చేసే రోడ్లో వచ్చి అన్ని బళ్ళను చెక్ చేయండి, ఒక్క బండిని వదలదు. Operation Your Bank activated. Operation Your Bank activated. Load the weapons. Come on, fast. వెపన్స్ బయలుదేరే. చావబోయే జనానికి ఆర్ఐపీ పోస్ట్ రెడీ చేయమను. 1 అవర్లో అంతా అయిపోతుంది. చైర్మన్ తప్ప బ్యాంకులోంచి ఎవడూ ప్రాణాలతో బయటికి రాడు.
తరువాతి ముఖ్య అతిథిగా మిస్టర్ సునీల్ విచ్చేశారు. వెల్కమ్ టు ది షో మిస్టర్ సునీల్. మిస్టర్ హర్ష స్టాక్ ఎక్స్చేంజ్ లోని సర్వర్ ని పెట్టి కొన్ని వేల లక్షల కోట్లు మోసం చేసిన వాడిని నమ్మి ఎలా పెట్టుబడి పెట్టారు? ఇది లేటెస్ట్ గా ఆయన చేసిన స్కామ్. మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచివారుగా ఉండేవారా? చెప్పండి సునీల్, 25,000 కోట్ల ప్రజల డబ్బు ఎక్కడా? చెప్పండి సునీల్, షేర్ మార్కెట్ లో పెట్టిన ప్రజల డబ్బు ఏమైంది? 10 కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన లాస్ అయింది. అదెలా 10 కంపెనీలు లాస్ అవుతాయి? షేర్ మార్కెట్ అంటే అలాగే ఉంటుంది సార్. ఆంటో, ఓకే సార్. చెప్తాను. ఆ 10 కంపెనీలు ఇతని బినామీ కంపెనీలు. నా తెదవా బేవర్ సెదవా అయిపోయావురా. ఓ, ఆ 10 కంపెనీలు వీరి కంపెనీలా? అవును. చిన్న కంపెనీల్ని తక్కువ రేటుకి కొన్ని లిస్ట్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను. 2 years లో లాస్ అయినట్టు సెటప్ చేసి ఆ డబ్బు మొత్తం కొట్టేశాం. ఆ డబ్బంతా ఎక్కడా? నేను ఈయనకే ఇచ్చాను. డబ్బు ఎక్కడా? ఇతన్ని అడగండి. డబ్బు ఎక్కడ సార్? ఈయన అడగండి. నేను ఆయనకే ఇచ్చాను. డబ్బు ఎక్కడ సార్? ఇతన్ని అడగండి. ఈయన అడగండి. నేను ఆయనకే ఇచ్చాను సార్. ఆంటో సార్, డబ్బు ఎక్కడుందో తెలిసేంత వరకు నువ్వు కొడుతూనే ఉండాలి. ఓకే సార్. చెప్తాను. నువ్వు ఊరుకోరా. దెబ్బలు తినలేకపోతున్నాను. కెమెరా. సార్, డబ్బు ఈ బ్యాంక్లోనే ఉంది. సార్, మెసేజ్ చూడరా. ట్రస్ట్ మీ, కరెన్సీ జస్ట్ కింద ఒక సీక్రెట్ లాకరు ఉంది. అందులోనే 25,000 crores ఉంది. కమిషనర్ సార్, ఇప్పుడు చెప్పండి, నేను బ్యాంకుని దోచుకోవడానికి వచ్చానా లేదా వీళ్ళు బ్యాంకును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారా?